హాయ్ అండి. సో మరి ఇంత ప్లెజెంట్ వెదర్ లో మరి మా రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? చూస్తున్నారు కదా, వెదర్ అయితే చాలా కూల్ గా సూపర్ గా అద్భుతంగా ఉంది. అసలు నిజంగా అంటే న్యాచురల్ లుక్. ఎగ్జాక్ట్లీ ఈ న్యాచురల్ లుక్ ఇది నిజంగా ఎక్కడి నుంచో పోయి తీసుకుంటారు అనుకుంటున్నారు కదా, కాదండి. ఉలువచారిలో టెర్రస్ రెస్టారెంట్. ఓకే, టెర్రస్లో ఈ ఎంజాయ్ని, ఈ వ్యూను మీరు ఎంజాయ్ చేయాలంటే మీరందరూ కూడా ఉలువచారుకు రావాల్సిందే. ఈ మంచి ఎంజాయ్, మంచి ప్రకృతిలో ఒక అద్భుతమైన సలాడ్. ఆ సలాడ్ పేరు క్యాబేజ్ జుకినీ సలాడ్. ఓకే. సార్ నేను అడగకుండానే చెప్పేశారు రెసిపీ. ఇంతకు మా వ్యూవర్స్ కోసం ఏం చేస్తున్నారు ఏంటి అని ఏదో అడుగుదాం అనుకున్నా, ఫస్ట్ రివీల్ అయిపోయారు. సో థ్యాంక్స్ అండి, నాకు కొంచెం పని తగ్గించారు. సో క్యాబేజీ జుక్నీ సలాడ్ రెడీ చేస్తున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా ఫటాఫట్? తప్పకుండా. రెడ్ క్యాబేజ్, ఎల్లో జుకినీ, పెరుగు, తేనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. క్యాబేజీ జుక్నీ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. సో ప్రొసీజర్ కూడా చెప్తారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనము క్యాబేజ్ అంటే అందరు కూడా మామూలు క్యాబేజ్ అనుకున్నారు, కాదు రెడ్ క్యాబేజ్. మీరు చెప్పారు రెడ్ క్యాబేజ్ అని. రెడ్ క్యాబేజ్ను చిన్నగా ముక్కలు కట్ చేసుకొని. సో చూస్తున్నారు కదండి, రెడ్ క్యాబేజ్ అంటే ఇలా ఉంటుంది. మీకు మనకు సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుందా? అవునండి, దొరుకుతుంది మీకు. సో సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ రెడ్ క్యాబేజ్ తీసుకోండి. దట్ ఈస్ 1 కప్ ఆఫ్ రెడ్ క్యాబేజ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా జుకినీ కూడా ఇదే డైస్ కటింగ్ జుకినీ కట్ చేసుకొని. సో జుకినీ అనేది ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా రెండు ఉంటుందండి, గ్రీన్ ఉంటుంది ఆర్ ఎల్లో ఉంటుంది. ఎల్లో ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఎల్లో జుకినీ వాడుతున్నాం. ఓకే. సో వ్యూయర్స్ మామూలుగా అంటే ఒకటి ఎల్లో కలర్ దోసకాయలో మనకి కీరా అనేమో గ్రీన్ కలర్ లో ఉంటుంది, దోసకాయ మామూలుగా ఎల్లో కలర్ లో ఉంటుంది. తెలిసిందే కదా, కొంచెం పండు పండిన దోసకాయ ఎలా ఉంటుందో. సో అలాగే ఈ జుకినీ అనేది కూడా ఒక దోసకాయకి సంబంధించిన బ్రీడ్ కాబట్టి దీంట్లో కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో 2 షేడ్స్ లో 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఇవి కూడా మీకు ఇదొక ఇంగ్లీష్ బ్రీడ్ కాబట్టి ఇది కూడా సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు మనం ఉన్నట్టయితే ఇట్లాగే చిటికెలోనే తయారు చేసుకోవాలి. సలాడ్ రెడీ అయిపోతుంది. అవును, ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఓకే, ఈచ్ కప్ అండి. ఒక క్యాబేజ్ 1 కప్ తీసుకున్నాం, అట్లాగే రెడ్ జుగ్నీ కూడా 1 కప్ తీసుకున్నాం. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు. ఓకే, అదేవిధంగా కొద్దిగా మిరియాల పొడి, గడ్డ పెరుగు. ఓకే, కొద్దిగా గడ్డ పెరుగు. ఓకే, తర్వాత తేనె. చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం కదా దీంట్లో. అవునండి, తేనె, అలాగే గడ్డ పెరుగు, రెడ్ చుక్నీ, రెడ్ క్యాబేజ్, ఎల్లో చుక్నీ అండ్ రెడ్ క్యాబేజ్. సో చక్కగా కలుపుకోవాలా? ఇంకా అవునండి, మనం సలాడ్ కలిపే స్టైల్ చూడండి. ఇప్పుడు అలా కలిపితేనే సలాడ్ టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుని దాన్ని ఇలా కలుపుతూ ఉంటేనే అప్పుడంతా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రతి ఇంగ్రీడియంట్కి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెరుగు, తేనె, మిరియాలు, ఈ 3 కలవడం వల్ల ఒక అద్భుతమైన రుచి అండి. అసలు నిజంగా నాకు అప్పుడే అంటే చేసేటప్పుడు నాకే నోరు అంతా వాటరింగ్ అయ్యి వచ్చేస్తుంది. అంటే తినాలి జ్యూసి, నా నోట్లో అక్కడ జ్యూస్ అయితే ఇక్కడ నోట్లో ఊరుతుందండి. అంటే మరి నాకు చేసేటప్పుడు ఇంత టెంప్టింగ్ ఉన్నప్పుడు ఇంత మంచి రెసిపీ మరి మీరు ఎందుకు తయారు చేయకూడదు? మీరు ఇలాంటి రుచిని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? మీరందరూ కూడా తప్పకుండా ప్రొసీడ్ అయిపోండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా దీంట్లో? మొత్తం అన్నీ వచ్చేసినట్టే దీంట్లో. ఓకే, జస్ట్ మనము సో మీరంతా కలుపుతున్నారు కదండి, ఇది కొంచెం టైం టేకింగా ఏం లేదు, జస్ట్ దీన్ని బౌల్లో, ఎందుకంటే ప్రజెంటేషన్ చేసే ముందు మనం ఆ బౌల్ తీసుకొని ప్రజెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది. మరి అవునండి, ఇక్కడ రెడీ అయిపోయింది. మరి యమ్మీగా ఉంది. సో ఇందాక యాదగిరి గారు అన్నట్టు మౌత్ వాటరింగ్ లాగా ఉంది అసలు నిజంగా. దీనికి ఏం లేదు, చిన్న ఇదే క్యాబేజీని సన్నగా తరిగి గార్నిషింగ్ చేసుకుంటే ఇంకా వైలెట్ అంటే వైట్కి కాంబినేషన్ వైలెట్గా ప్రజెంటేషన్ ఇంకా బాగుంటుంది. మంచి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది ఇదంతా కూడా కదా. అవును, ఇలా చేసి చిన్నగా అంటే ఒక పుదీనా ఆకులతోటి మనం గార్నిషింగ్ వేస్తే ఇంకా కొంచెం గ్రీనిష్ బాగుంటుంది. ఓకే, ఇదండి ఈరోజు అద్భుతమైన ఒక మంచి సలాడ్, క్యాబేజీ జుకినీ సలాడ్. మరి ఇది రెడీ అయిపోయింది నా దగ్గర. దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు స్వాతి గారు దీని రుచి చూడులో దీని రుచి ఎలా ఉంది తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, క్యాబేజ్
రెడ్ క్యాబేజ్ జుక్నీ సలాడ్ నా చేతిలో రెడీగా ఉంది. సో టేస్ట్ చూడడానికంటే ముందుగా ఒకసారి మీకు ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక మామూలు డిన్నర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో రెడ్ క్యాబేజ్, అట్లాగే ఎల్లో జుక్నీ, కొద్దిగా పెప్పర్, అలాగే సాల్ట్, సో తేనె, తర్వాత ఇదంతా కూడా వేసి చక్కగా కలపాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గడ్డ పెరుగు. అది కలిపిన తర్వాత ఉందండి అసలు చూడడానికి, మీరు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది మీకు కూడా. సో గడ్డ పెరుగు యాడ్ చేసిన తర్వాత అదంతా కొంచెం మంచి కలర్ఫుల్ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 స్పూన్స్ తీసుకొని దాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనకు అది అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది. అంటే టేస్ట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం రెసిపీకి అంతా స్ప్రెడ్ అవ్వాలి అంటే చక్కగా 2 స్పూన్స్తో కలపాలి. సో అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డిన్నర్ ప్లేట్ తీసుకోవాలి. ఇలా వైట్ కలర్ ప్లేట్స్ తీసుకుంటే ఏంటంటే మనకు ప్రజెంటేషన్ చాలా అందంగా ఉంటుంది. సో దాంట్లోకంతా ఈ మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ అంతా ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో స్ప్రెడ్ చేసి, ఆ తర్వాత పైనుంచి ఫైన్లీ చాప్డ్ రెడ్ క్యాబేజ్, రెడ్ అంటున్నాం కానీ ఇక్కడ ఏ కలర్లో ఉంది, పర్పుల్ కలర్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి రెడ్ క్యాబేజ్ అడుగుతారు, పర్పుల్ క్యాబేజ్ ఇచ్చావు అనకుండా పర్పుల్ కలర్లో ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి మీరు ఆ పర్పుల్ కలర్ క్యాబేజ్ని గార్నిషింగ్ కోసం యూజ్ చేయాలి. అట్లాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంటేషన్కి కూడా బాగుంటుంది. సో మొత్తానికి రెడ్ క్యాబేజ్ జుక్నీ సలాడ్ రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. అసలు ఈ రెడ్ క్యాబేజ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దామండి. రెడ్ క్యాబేజ్ అండ్ ఎల్లో జుక్నీ, యమ్మీ, రియల్లీ యమ్మీ అండి. తేనె ఫ్లేవర్ ఉంది, ఇంకా పెప్పర్ ఉంది. జుక్నీకి దాని టేస్ట్ దానికి ఉంటుంది కదా, అది రెడ్ క్యాబేజ్ అసలు ఏది చెప్పలేమండి. సో సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి యాదగిరి గారు ఏమంటారో తెలుసుకుందాం. యాదగిరి గారు మరి మీరు కూడా టేస్ట్ చేస్తారు, చాలా చాలా ఎమ్మీగా ఉందండి. నాకు ఇంతకుముందే చెప్పాను కదా, నోట్లో ఊరింది. అది ఎప్పుడు మీరు తినకముందే నాకు ఇస్తారేమో అనుకున్నాను, కానీ ముందు మీరే తినేసేసారు. ఓకే, సలాడ్స్లో నేను కూడా రకరకాల సలాడ్స్ చేస్తుంటానండి. ఓకే, బట్ ఇలాంటి సలాడ్ నేను చేసిన దాంట్లో ఇది ఒక నెంబర్ 1గా మిగిలిపోతుందని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ అండి, నాకైతే అట్లాగే అనిపిస్తుంది. కాకపోతే మీరు ఏ సలాడ్ చేసినా బాగానే ఉంది, ఏదైనా టేస్టీగానే అనిపిస్తుంది. మాకైతే అన్ని స్పెషల్గానే అనిపిస్తున్నాయి. మా వ్యూవర్స్ కూడా డెఫినెట్గా నచ్చుతాయి, వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఏంటంటే వ్యూస్కి అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే, ఫస్ట్ హెల్త్ చక్కగా ఉండాలి. సీజనల్ అంటే సమ్మర్కు మనం వడదెబ్బ నుంచి రక్షించుకున్న వాళ్ళం కావాలి. అదేవిధంగా తిన్నప్పుడు మన పైన నాలుక పైన ఉన్న టేస్ట్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది గుర్తుంచుకునేలా ఆ రెసిపీని నేను తయారు చేసి ఇంత చక్కటి రెసిపీ మీ అందరికి ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మిస్ కాకుండా మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి. ష్యూర్గా ట్రై చేస్తారు. సో చాలా బాగుంది మొత్తానికి. రెడ్ క్యాబేజ్ అండ్ జుక్నీ సలాడ్ చాలా టేస్టీగా ఉందని. సో నెక్స్ట్